టైమ్ 24/7. మరి వాళ్ళటి వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే మరోవైపు కోస్తా జిల్లాలను వర్ష సూచనలు జారీ అయింది. సోమవారం అనంతపురంలోని రాష్ట్రంలోనే అత్యధికంగా 35.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాలలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం. ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలోనే పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులతో పాటు గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఆనకపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సోమవారం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాలోనే నిన్న కొన్ని చోట్ల తేలికపట్టి జల్లులు కురిశాయి. ఈ వాతావరణ మార్పుల ఫలితంగా రానున్న 5 రోజులలో చూసుకున్నట్టయితే కోస్తా జిల్లాలలో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.